చెప్పుకున్నారు ఈ సెక్షన్స్ ప్రకారం అసలు ఈ రోజు ఏం జరుగుతుంది నిజంగా ఈ సెక్షన్ లో 105 పెట్టారు 118 క్లాస్ ఆఫ్ 1 రెడ్ విత్ 3 ఆఫ్ క్లాస్ 5 పెట్టారు బిఎన్ఎస్ యాక్ట్ అసలు వీటి ప్రకారం ఏం చేస్తారు సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా లేకపోతే ఈ రోజు అతని విచారణ చేస్తారా మనతో మాట్లాడడానికి అడ్వకేట్ వర్మ ఉన్నారు అసలు ఈ సెక్షన్స్ ప్రకారం ఏం చేస్తారు ముందుగా ఒకసారి అడుగుదాం ఏంటండి వర్మ గారు మీరు చెప్పండి అసలు ఈ సెక్షన్ ప్రకారం నిజంగానే సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారా అంటే సంధ్యా థియేటర్కి వెళ్ళి విచారించే అవకాశం ఉంటుందా సంధ్యా థియేటర్కి వెళ్ళంటే బిఫోర్ ఏంటంటే నోటీస్ ఇవ్వడం జరిగింది నోటీస్ ఇచ్చినాక దీనికి సంబంధించిన స్టేట్మెంట్ దానికి ఏం జరిగిందని చెప్పి ఒక అంటే అక్యూజ్ నుండి వివరాలు సేకరించిన తర్వాత వాళ్ళు సాటిస్ఫై కాకపోతే డెఫినెట్లీ సంధ్యా థియేటర్కి వెళ్ళి అక్కడికి వెళ్ళి రీకన్స్ట్రక్ట్ చేసి అక్కడ ఎందుకంటే కల్పిబుల్ హోమిసైడ్ జరిగింది కాబట్టి అతని వల్లనే ఆమె చనిపోయింది శ్రీతేజ్ కూడా అంటే రకరకాలుగా గాయాలు పడిపోయింది కాబట్టి ఆయన కోమాలో ఉన్నాడు కాబట్టి సో దీన్ని ఈ విషయంలో ఏంటంటే రీకన్స్ట్రక్షన్ చేసే అవకాశం ఉంటుంది డెఫినెట్లీ దీనికి నోటీస్ ఇవ్వడంతో పాటు నెక్స్ట్ ఎందుకంటే దీంట్లో ఈ కేసులో ఇంటరిమ్ బెయిల్ ఉంది ఇంటరిమ్ బెయిల్ ఉన్న క్రమంలో ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టి అంటే ఒక గవర్నమెంట్ నన్ను అబాస్ పాలు చేస్తుందని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది సో దీనికి సంబంధించి పోలీస్ వాళ్ళు ప్రాపర్ మర్చిపోయి ఆయన ఒక ప్రెస్ మీట్ పెట్టడం అనేది ఒక బాధాకరమైన విషయం సో ఈ విషయంలో వాళ్ళు ఈ రీకన్స్ట్రక్ట్ చేసి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారని చెప్పి భావిస్తున్నారు ఆల్రెడీ ఇతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు ఆ రోజు అరెస్ట్ చేసిన సందర్భంలో బెయిల్ పైన బయటకు వచ్చారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు పోలీసులు అతను నోటీస్ ఇవ్వాల్సి వచ్చింది మళ్ళీ ఎందుకు ఈ కేసులో అతను స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అసలు ఎప్పుడైనా జరిగిందో ఇలా యాజ్ పర్ యాక్చువల్గా ఏంటంటే కేసు అంటే కోర్టులో ఉన్న క్రమంలో ఆయన ప్రెస్ మీట్ పెట్టకూడదు అంటే నిబంధనలు ఉల్లంఘించినట్టే అంటే హైకోర్టు డైరెక్షన్ ఉంది ఎందుకంటే మీరు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ కోఆపరేట్ చేయాల్సి వస్తుంది సో ఇప్పుడు పిలిస్తే అప్పుడు పోవాల్సి వస్తుంది సో అదే విధంగా దాంట్లో భాగంగానే వాళ్ళు నోటీస్ ఇవ్వడం జరిగింది ఆ నోటీస్ లో భాగంగా ఈ రోజు పోలీస్ స్టేషన్ వస్తారు వచ్చిన తర్వాత ఒకవేళ వాళ్ళు అవసరం అనుకుంటే సీన్ రీకన్స్ట్రక్ట్ చేస్తారు రీకన్స్ట్రక్ట్ చేస్తే ఇన్వెస్టిగేషన్ వేరే పంతాలు ఉంటుందని అంటే ఇంటీరియర్ బెయిల్ పొందిన వ్యక్తి ప్రెస్ మీట్ పెట్టి ఆ కేసుకు సంబంధించిన వివరాలు ఏవి కూడా మాట్లాడకూడదు కానీ ఇతను మాట్లాడాడు అందుకోసం ఇప్పుడు మళ్ళీ పిలిచారనుకోసం అంటే దీంట్లో ఏంటంటే గవర్నమెంట్ పైన బురదల్లే ప్రయత్నం చేస్తున్నాడు ఎందుకంటే అల్లు అర్జున్ గారు అంటే ఒక ఇంటర్వ్యూ బెయిల్ ఉన్నప్పుడు అంటే ఒక నిబంధనలు ఉన్నప్పుడు ఆ నిబంధనలకు లోబడి ఉండాలి కానీ పైకి వచ్చి నన్ను కావాల్సుకొని చేస్తున్నారని ఒక ఉద్దేశంతో ఎందుకంటే ప్రాపర్ గా అక్కడ పోలీస్ వారు లేకుంటే ఇంకో విషయం ఏంటంటే అక్కడ పోలీస్ వాళ్ళు సహకరించకుంటే పోలీస్ వాళ్ళు రాకుంటే ఇంకా వేరే ఎన్ని ప్రాణాలు పోతున్నారో తెలియదు సో ఆ విషయం చెప్పట్లేదు సో ఈయన ఒక ప్రాణం గురించి ఒక శ్రీతేజ్ గురించి మాట్లాడుతున్నాం కానీ ఇంకా అక్కడ చాలా మంది గాయపడ్డ వాళ్ళు చాలా మంది ఉండొచ్చు సో దానికి సంబంధించలేదు సో ఇదేంటంటే ఈ నోటీస్ ఇవ్వడం వల్ల స్టేట్మెంట్ రికార్డ్ తో పాటు అక్కడ ఏం జరిగిందనే విషయం తెలుసుకొని సీన్ రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం ఉంటుంది అంటే ఒకవేళ దర్యాప్తు అధికారి ఇప్పుడు ఇతను చెప్పిన సమాధానానికి తృప్తి చెందకపోతే అక్కడికి వెళ్తారు ఇక్కడ సాటిస్ఫై అయితే అక్కడికి వెళ్ళే అవకాశం లేదు అంటే మాక్సిమం ఏంటంటే 306 అట్లాంటి కేసులో అంటే పెద్ద కేసులలో ఏంటంటే వాళ్ళు రీకన్స్ట్రక్ట్ చేసే అవకాశం చాలా వరకు ఉంటుంది సో వెళ్తారని మేము భావిస్తున్నాం డెఫినెట్లీ వెళ్తారు నమోదైన ఈ కేసులో ఏం చేస్తారు ఒకసారి కనుక్కునే ప్రయత్నం చేస్తారా రాధాకృష్ణ ఒక్క నిమిషం ఈ కేసులో పర్టికులర్ గా సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏం చేస్తారు సంధ్యా థియేటర్కి వెళ్ళి ఎగ్జాక్ట్ గా ఏం చేయబోతున్నారు అనేది ఏమన్నా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా రైట్ చక్రి ఇప్పుడు అంటే సీన్ రీకన్స్ట్రక్షన్ అంటే ఏం చేస్తారు అనేది మా యాంకర్ అక్కడ అడుగుతున్నారు అతను అక్కడికి తీసుకుని వెళ్ళి అదే కారులో అట్లా పైకెక్కిచ్చి అక్కడ జనాలు తోపులాట జరిగింది అదంతా చేస్తారా అసలు ఏం చేస్తారు రీకన్స్ట్రక్షన్ అంటే అక్కడ ఏ విధంగా అంటే ఆయన ఎక్కడి నుండి బయలుదేరినాడు ఎంతమంది గుమ్మికున్నారు అక్కడ అంటే బౌన్సర్లు ఎంతమంది ఉన్నారు బౌన్సర్లు చేసిన పని ఏంటి సో అక్కడ అంటే ఈ డిసీజ్డ్ కు ఆ శ్రీతేజ్ కు వీళ్ళకి డిస్టెన్స్ ఎంత సో ఈ అంతా ఒక కోణంలో ఇన్వెస్టిగేషన్ చేసి డెఫినెట్లీ వాళ్ళు అక్కడ ఉన్న పరిధిని బట్టి వాళ్ళు చేయడం జరుగుతుంది అంటే బౌన్సర్ల లాగా పోలీసు వాళ్ళు ఉంటారు అక్కడ ఆ నెట్టి వేయడము అంటే ఇదంతా కూడా చూపిస్తారు అనుకోవచ్చా మొత్తం అంటే ఒక సినిమా స్టైల్లో ఉంటుండొచ్చు అనుకోవచ్చా మళ్ళీ ఆ రోజు జరిగిన మొత్తం ఎపిసోడ్ ని సీన్ రీకన్స్ట్రక్షన్ చేయడం అంటే రీకన్స్ట్రక్ట్ చేసిన అంటే అక్కడ ఉన్న మన అంటే అంతే మందిని తీసుకురావడం కాదండి అక్కడ ఎక్కడ ఎంత దూరంలో ఉన్నారు ఎంతమంది వచ్చినారు ఒక అంచనా ఎందుకంటే 10,000 వీడియోలు వాళ్ళు తీసుకున్నారు సో 10,000 వీడియోలలో ఎక్కడి నుంచి ఎటుపోయారు ఎవరు తోయడం వల్ల ఎంత ఇబ్బంది జరిగింది సో ఎంతమందికి ఎందుకంటే చాలా మంది కూడా ఇక్కడ ఇంకా గాయపడ్డ వాళ్ళు చెప్పలేదు బయటికి రాలేదు సో సినిమాకి వచ్చి గాయపడ్డాం కాబట్టి మేము చెప్పలేకపోతున్నాం అని చెప్పని వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ శ్రీతేజ్ వాళ్ళ మదర్ మాత్రమే బయటకు వచ్చారు సో మదర్ చనిపోయారు శ్రీతేజ్ కొంచెం డేంజర్ దాంట్లో ఉన్నాడు సో దానికి సంబంధించి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసి సో ఇన్వెస్టిగేషన్ చేస్తారని భావిస్తున్నాం ఇది
ప్రస్తుతం అతను చెప్తున్నారు, అడ్వకేట్ చెప్తున్న దాని ప్రకారం కేసుకు సంబంధించి ప్రస్తుతం అయితే లోపల ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ లో అతను అల్లు అర్జున్ దర్యాప్తు అధికారికి ఏ సమాధానాలు చెప్తారు, ఆ సమాధానాలకు దర్యాప్తు అధికారి గనక సంతృప్తి చెందితే సంధ్యా థియేటర్ కి వెళ్లే అవకాశం లేదు. ఒకవేళ ఎక్కడైనా సరే అతను అల్లు అర్జున్ సరైన సమాధానాలు చెప్పలేకపోయినా, దర్యాప్తు అధికారి అడుగుతున్న వాటికి తడబడినా మళ్ళీ అతన్ని సంధ్యా థియేటర్ కి తీసుకొని వెళ్తారు. అక్కడ ఆ టైంలో ఏం జరిగింది, తోపులాట ఏ విధంగా జరిగింది, ఎవరెవరు బౌన్సర్లు నెట్టివేయడం ద్వారా ఆ మహిళ ప్రాణాలు కోల్పోయింది, ఆమె కొడుకు ప్రస్తుతం ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు, ఇదంతా కూడా మళ్ళీ సీన్ రీకన్స్ట్రక్షన్ చేస్తారని చెప్తున్నారు. ఎందుకంటే బిఎన్ఎస్ యాక్ట్ 105 కింద నమోదు చేశారు కాబట్టి ఈ 105 కింద ఏంటంటే పరోక్షంగా కాకుండా పరోక్షంగా ఒక మహిళ మరణానికి అల్లు అర్జున్ కారణమయ్యాడు అనేది ప్రధాన కారణం. అందులో భాగంగా ఈ కేసు నమోదైంది కాబట్టి ఖచ్చితంగా అతన్ని తీసుకుని వెళ్లే అవకాశం ఎక్కువ శాతం ఉంది అని చెప్తున్నారు. అది కూడా దర్యాప్తు అధికారి విచక్షణ పైన ఆధారపడి ఉంటుంది. ఒకవేళ అల్లు అర్జున్ పూర్తి స్థాయిలో దర్యాప్తు అధికారి అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్తే మాత్రం ఇక్కడి వరకే ఉంటుంది, లేదంటే మాత్రం థియేటర్ కు తీసుకుని వెళ్లి అక్కడ విచారించే అవకాశం కూడా కనబడుతుంది అనేది ప్రస్తుతం అడ్వకేట్స్ చెప్తున్నారు. చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ రాధాకృష్ణ.